అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట. మోకాలుకు సంబంధించిన వచ్చిన నొప్పి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం ఒకటి మోకాలు అరుగుదల. అయితే మోకాలు అరిగింది డాక్టర్ గారని చాలామంది నా దగ్గరికి వచ్చి చెక్ చేసినప్పుడు నేను చూసే దాంట్లో ఏమిటంటే మోకాలు అంతా బాగుంటుంది, మోకాలు చిప్ప అరుగుతుంది. దీన్ని పటెల్లో ఫీమోరల్ జాయింట్ అంటారు. వీళ్ళకి పటెల్లో ఫీమోరల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆర్థరైటిస్కి వచ్చే ఒక కారణము MPFL అని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు పటెల్లో ఫీమోరల్ జాయింట్ ఒక్కటి అరుగుదల గల కారణాలు ఏమిటి, అసలు మోకాలు అరుగుదలకి చిప్ప అరుగుదలకి సంబంధం ఏమన్నా ఉందా, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీనికి సంబంధించిన ఇంజెక్షన్లు కానీ ఆపరేషన్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఉందా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. పటెల్లో ఫీమోరల్ జాయింట్ అంటే మోకాల్లోకి ముందు ఉన్నదాన్ని చిప్ప అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మెడికల్ లాంగ్వేజ్లో పటెల్లా అంటారు. వెనక ఉన్న బోన్ని థై బోన్ లేదా ఫీమర్ బోన్ అంటారు. ఈ ఫీమర్కి పటెల్లాకి మధ్యలో ఉండే జాయింట్ని పటెల్లో ఫీమోరల్ జాయింట్ అంటారు అన్నమాట. ఈ జాయింట్కి మీద ఒత్తిడి పడితే ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి పడడానికి దోహదం చేసేది ఏమిటంటే ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం. అదేంటి డాక్టర్ గారు, వయసు చెప్తారు, ఎవరైనా బరువు చెప్తారు, ఇదే థైరాయిడ్ ఫస్ట్ చెప్తున్నారు ఏమిటి మీరు అంటారు. ఎందుకంటే నేను ఈ 15 సంవత్సరాల నా రీసెర్చ్లో తేలింది ఏమిటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే పటెల్లో ఫీమోరల్ జాయింట్ ఆర్థరైటిస్ తప్పకుండా వాళ్ళల్లో వస్తుంది. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండడం కోసం చెప్తున్నాను. ఎందుకు అంటే పటెల్లో ఫీమోరల్ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి పేషెంట్కి థైరాయిడ్ ఉంది, కానీ థైరాయిడ్ ఉన్న ప్రతి పేషెంట్కి పటెల్లో ఫీమోరల్ జాయింట్ పెయిన్ లేదు. ఓకే, తర్వాత ఇంకా కొంతమందిలో నాకు రీసెర్చ్లో తేలింది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో 99% మందికి పటెల్లో ఫీమోరల్ జాయింట్ పెయిన్ వచ్చింది, కానీ పటెల్లో ఫీమోరల్ జాయింట్ ఉన్న వాళ్ళకి చెక్ చేస్తే థైరాయిడ్ కూడా లేదు. ఇది ఒక రీసెర్చ్లో తేలింది, ఇది ఒక రీసెర్చ్లో తేలింది. బట్ ఎట్టకేలకి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా పటెల్లో ఫీమోరల్ జాయింట్కి సంబంధించిన జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే 100-95% మందికి ఈ పటెల్లో ఫీమోరల్ స్ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇవి కాకుండా ఇంక ఏమి అంటే మోకాలకు దెబ్బ తగలడం కావచ్చు, చుట్టూ ఉండే లెగ్మెంట్లు కట్ అయిపోవడం కావచ్చు, తర్వాత ఎక్కువసేపు మోకాల్ని వాడకుండా ఒకే దగ్గర కూర్చోవడం కావచ్చు, బరువు కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇంకా చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ థైరాయిడ్కే మొట్టమొదటి ర్యాంక్. మరి దీనిని ఎట్లా గుర్తుపట్టాలి? మేము డాక్టర్ గారికి వెళ్ళేంత వరకు మనము ఇంట్లో చేసుకునే ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అనే విషయాన్ని కానీ మనం పరిశీలిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో మోకాలు మడుచుకొని కూర్చుంటే సుమారు ఒక అరగంట అనుకోండి. అట్లా మోకాలు మడుచుకొని కూర్చొని ఒక అరగంట సేపటి తర్వాత లేచి వెళ్ళాల్సి వస్తే మోకాలు చాపేటప్పుడు కానీ మనకి చాపేటప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ, మోకాలు పట్టుకుపోయినా కానీ, పెయిన్ వచ్చినా కానీ, వచ్చిన పెయిన్ ఒక 4-5 స్టెప్స్ వేసిన తర్వాత తగ్గిపోయినా కానీ ఇది పటెల్లో ఫీమోరల్ జాయింట్ ఆర్థరైటిస్కి సంబంధించిన సిమ్టమ్ అని అనుకోవచ్చు. ఇంకా వేరే ఏ కారణాలు ఉన్నా కానీ బట్ పటెల్లో ఫీమోరల్ జాయింట్ సిమ్టమ్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇది లిట్మస్ టెస్ట్ అంటారు, యాసిడ్ టెస్ట్ అంటారు. అంటే ఖచ్చితంగా ది డయాగ్నోస్టిక్ టెస్ట్. ఎన్ని ఎక్స్రేలు తీసినా, ఎన్ని MRI స్కాన్ తీసినా కానీ ఇది ఇచ్చినంత ఇన్ఫర్మేషను, ఈ టెస్ట్ ఇచ్చినంత ఇన్ఫర్మేషను ఏ టెస్ట్ కూడా ఇవ్వదన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి పటెల్లో ఫీమోరల్ జాయింట్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన పరీక్ష చేసి ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, బరువు ఎక్కువగా ఉన్నారా, లిగమెంట్స్ వీక్గా ఉన్నాయా, పటెల్లా ట్రాకింగ్ సరిగ్గా లేదా, లేకపోతే మోకాలు చిప్ప పెరగడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా, ఫిమరల్ బోన్ గురువులో ట్రోక్లియా అంటారు, ఆ గురువులో ఏమైనా ఇబ్బంది ఉందా, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందా, విటమిన్ డి ప్రాబ్లం ఉందా, ఇట్లా ప్రతి దానిని చెక్ చేసేసేసి ప్రాబ్లం ఏంటో డయాగ్నోసిస్ చేస్తారనమాట. మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు చేయాల్సింది ఒకటే. ఎప్పుడైతే మీ మోకాలు మడుచుకొని చాపేటప్పుడు ఇబ్బంది వస్తుంది అని తెలిసిందో ఆ
ఏమంటారు ఆ పోస్చర్ని అవాయిడ్ చేయడం ఒకటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్. తర్వాత ఎప్పుడు లేచినా కానీ మోకాలుని ముందుకి వెనక్కి 4-5 సార్లు మడిచి చాపిన తర్వాత లేస్తే ఏమవుతుందంటే ఈ ఇబ్బంది తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా కింద కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడం విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సైక్లింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. దీనికి సంబంధించిన కారణాలలో ఓన్లీ ఆర్థరైటిస్ ఒక్కటే ఉంది అంటే మనం ఇక్కడ ప్లాస్మా థెరపీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ప్లాస్మా థెరపీ, ఇక్కడ కస్టమైజ్డ్ ప్లాస్మా థెరపీ అని ఒక కాన్సెప్ట్ని మా వీనేన్ హాస్పిటల్లో ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ప్లాస్మా థెరపీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లాస్మా థెరపీ ఉంది, డ్యూయల్ థెరపీ ఉంది, బీమ్యాక్ థెరపీ ఉంది, రొటీన్ ప్లాస్మా థెరపీ ఉంది. ఎవరికి ఏది చేస్తే బాగుంటుంది అనేది, ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక రెజ్యూమ్ తయారు చేసేసి దాని ప్రకారం పేషెంట్లకు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ కస్టమైజ్డ్ ప్లాస్మా థెరపీ అనే ఒక కాన్సెప్ట్ని మేము ఫాలో అవడం వల్ల పేషెంట్లకి ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ వైజ్గా కానీ, లేకపోతే అరుగుదలకు సంబంధించిన ట్రీట్మెంట్ని పర్ఫెక్ట్గా ఇవ్వడంలో కానీ చాలా సులభతరమైన పద్ధతి మేము ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇంకా వెరీ రేర్గా PCL లిగమెంట్ కట్ అయిపోతే కూడా పట్లోఫెమరల్ జాయింట్ స్ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. MPFL కట్ అయిపోతే కూడా పట్లోఫెమరల్ జాయింట్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. ట్రోక్లియా గ్రోత్ సరిగ్గా లేకుంటే కూడా. ఇవన్నీ ఏమిటంటే సర్జికల్గా ట్రీట్మెంట్ చేయాల్సిన కారణాలు అన్నమాట. సో ఇక్కడ స్థాయికి వచ్చిన తర్వాత కారణాన్ని మనం విశ్లేషణ చేసేసిన తర్వాత దేన్ని కరెక్ట్ చేస్తే లిగమెంట్ని పెడితే సెట్ అయిపోయే అవకాశం ఉందా, ట్రోక్లియాని సెట్ చేస్తే సెట్ అయిపోయే అవకాశం ఉందా అనేది మనం తెలుసుకునే అవకాశం డెఫినెట్గా ఉంది. అందుకని నేను చెప్పిన లక్షణం ఉన్నప్పుడు మాత్రం మీరు సాధ్యమైన తొందరగా డాక్టర్ గారిని కలిస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లము భవిష్యత్తులో పెట్టే పెద్ద ప్రాబ్లం నుంచి మనల్ని బయటపెట్టే అవకాశం డెఫినెట్గా ఉంది, బయటపడే అవకాశం డెఫినెట్గా ఉంది. ఈ సింటమ్ ఉన్న వాళ్ళు మాత్రం సాధ్యమైన తొందరగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవడం ఎంతో మంచిది.